ఆరా మీడియా ఈ రోజు మనతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ప్రచారం ఎలా జరుగుతుందని. నమస్తే సార్. నమస్కారం. అయితే ఈ ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి? ఇక్కడ యూసుఫ్గూడలో మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. లోకల్ వాళ్ళందరూ కలిసేసేసి మా కల్వకుర్తి వాళ్ళు కూడా కొంతమంది కలిసి ఇక్కడ మేము ప్రచారం చేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ చదువుకున్నటువంటి వ్యక్తి, యువకుడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది తెలంగాణలో. ఈ రాబోయే 3 సంవత్సరాలు మరి ఇందులో మార్పు ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ అభివృద్ధి కావాలన్నా కూడా ఏ పనులు చేయించుకోవాలన్నా కూడా నవీన్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేము వెళ్తున్నప్పుడు లోకల్గా పెద్దవాళ్ళతో పాటు యువకులు కూడా అదే చెప్తా ఉన్నారు కాబట్టి మాకు మంచి స్పందన కనిపిస్తూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా, ఏ వీధులనైనా కూడా ఈరోజు కాంగ్రెస్ మంచి మెజారిటీ తోటి గెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నవీన్ యాదవ్ గారు మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని గేట్లు కూడా దాటనివ్వరు, ఒక లౌడీ షీటర్ లాగా మమ్మల్ని బెదిరించారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాని మీద మీరేమంటారు? గతంలో 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు లేరు. వారి గురించి మాట్లాడడం మంచిది కాదు, కానీ ఆయననే చాలా కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టేసేసి ఇక్కడ హంగామా చేసింది గతంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మాట్లాడుకోవడం మంచిగా ఉండదు. వీరు ఏది మాట్లాడినా కూడా ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్. ఈ ప్రాంత అభివృద్ధి కోసడానికి ఈ ప్రాంతంలో ఉన్న జనాలంతా కూడా, ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరితోటి కలిసి ఉంటుంటారు. ఇవన్నీ అపోహలు సృష్టించడం తప్ప వేరే లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మంచి స్పందన వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చెప్పడం, ఎవరిని గెంటేయడం, ఎవరిని ఉంచడం ఇవన్నీ ఏమి ఉండవు. ఇది ప్రజాస్వామ్యం. అందులో ప్రజారాజ్యంలో అలాంటిది ఏమి ఉండదు. అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరూ ఉంటారు. ఇక్కడ మంచి స్పందన కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కి వస్తుంది కాబట్టి ఏదో ఒకటి లేనిపోని చెప్తా ఉన్నారు. అయితే నిన్న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాని మీద ప్రతిపక్షాలు ఏదైతే ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తికి మీరు మంత్రి పదవి ఎలా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీరు చాలామంది గెలవని వాళ్ళు కూడా ఉంటారు. మరి అజారుద్దీన్ గారికి కూడా మంచి పేరు ఉంది. ఒకసారి ఇక్కడ నిలబడ్డప్పుడు ఓడిపోయడం వాస్తవం. మళ్ళీ ఇప్పుడు ఆయననే నిలబెట్టాలని అనుకున్నారు. కొంత వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి ఇదంతా ఉంది. నవీన్ యాదవ్ లోకల్గా ఇక్కడ చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు, యువకుడు. తర్వాత ఒక బీసీ క్యాండిడేట్ని పెట్టాలి. ఇప్పుడు 42% బీసీలకు సీట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఆ ప్రతిపాదన మరి దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి. మనం కూడా బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా చేసినటువంటి కార్యక్రమంలో ఆయనకి ఇవ్వకుండా వీరికి ఇవ్వడం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయం. మరి హజారుద్దీన్ ఈరోజు చెప్పినట్లు అయితే మనము కోట్లాది మంది మన దేశం, మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ దేశాలలో ఉన్నటువంటి క్రికెట్ చూసే వాళ్ళందరూ కూడా అతని అభిమానులు ఉంటారు. ఇక్కడ కూడా గల్లీలు ఆడుతున్న పిల్లలు ఎంతమంది ఉంటుంటారు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు క్రికెట్ అనేది ఒక స్టేజ్ వరకు ఆడినాడు, అది కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా వచ్చినాడు. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చినాడు కాబట్టి అతని అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. లక్షలలో కాదు, కోట్లాది మంది ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది, వేలాది మంది ఇక్కడ లక్షలలో ఉంటారు. కాబట్టి అతనికి మంచి పేరే ఉంది. అయినా కూడా ఒకసారి పోయినారు. ఆయన మద్దతు కూడా కావాలనుకోండి, అందరూ అంటుంటారు. ఓపెన్ చెప్తాం ఏముంది ఇందులో. ఆయన కూడా మంచి యాక్టివ్గా ఉండాలంటే ఆయనకు సీట్ ఇవ్వలేదు, మరి ఆయనకు ప్రత్యామ్నాయం ఒక మంత్రి పదవి వచ్చింది. ఒక మైనార్టీ, మరి ఇందులో మైనార్టీకి మంత్రి పదవి లేదు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా యాక్టివ్గా ఆయన ఫాలోవర్స్ కూడా బాగా పనిచేస్తారు. అందులో ఏమీ అతిశయోక్తి లేదు. డెఫినెట్గా కాంగ్రెస్కి ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను. నవీన్ యాదవ్ని ఎంత మెజారిటీతో ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపిద్దాం అనుకుంటున్నాను? నేను అనుకుంటున్నాను ఒక 70-80,000 మినిమం మెజారిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు అంటే ఇంకా చెప్పలేము, ఇది ప్రజలల్లో ఉంటుంది. కానీ గెలవడం అనేది అది చాలా ఈజీగానే కనిపిస్తూ ఉంది. ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల యొక్క స్పందన చూసినట్లయితే మేము చాలాసార్లు తిరుగుతూ ఉంటాం, చాలా ఎలక్షన్స్లో తిరిగి ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు బాగా అనిపించింది. కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. డెఫినెట్లీ ద కాంగ్రెస్ క్యాండిడేట్ విల్ విన్. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెంకటగిరిలోనే చాలా మొత్తం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారం జోరుగా అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్లో ఖచ్చితంగా ఎగిరేది నవీన్ అన్నే, గెలిచేది నవీన్ అన్నే, ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని చెప్పేసి అయితే పార్టీ నాయకులు అయితే అంటున్నారు. కెమెరామెన్ రాజేష్తో మీ సలోమ్.